గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషీమ్ కుమార్ ఘోష్, లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా, ముగ్గురు కొత్త గవర్నర్లు నియమించిన రాష్ట్రపతి ముర్ము. కానీ అశోక్ గజపతిరాజు గారి స్థాయికి ఆయన ఎప్పుడు 78 నుంచి ఒక్కసారి తప్ప అన్నిసార్లు గెలుస్తూ వచ్చినటువంటి శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనకి చిన్న గోవా రాష్ట్రం ఇవ్వటం ఏంటో, కనీసం హర్యానా కూడా ఇవ్వకుండా గోవా రాష్ట్రం ఇవ్వటం ఆయన గౌరవించినట్లా అవమానించినట్లా ఎల్వికి? సార్, అవమానించినట్టు అనలేం, కానీ జనరల్గా అశోక్ గజపతిరాజు అంటే ఎవరికైనా పార్టీలతో సంబంధం లేకుండా మామూలుగా అన్ని వర్గాల వాళ్ళకి ఒక గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన ఒక పద్ధతి అయినటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఎక్కడ ఆయన మీద మరకలు ఇంకోటి లేవు. కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్రంలో మంత్రిగా చేసిన, మంచి పేరు ఉంది. వివాదాలకి అనవసరమైన వివాదాలు మాట్లాడకుండా ఆయన పెద్ద మనిషిగా ఉన్నారు. కాబట్టి సహజంగానే ఏమనిపిస్తుంది అంటే అటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ లాంటో మధ్యప్రదేశ్ లాంటిది అనుకో పెద్ద రాష్ట్రాలకు అవ్వాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అసలు ఇట్లాంటిది ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అనే భావన కూడా ఉంటుంది. కానీ ఆయనకు ఉన్నటువంటి స్ట్రేచర్కి ఒక పెద్ద రాష్ట్రాన్ని గవర్నర్ చేసి అందరికి ఆనందం కలిగేది. బాగుంది. ఒక చిన్న రాష్ట్రం అనేటప్పుడు కొంచెం తప్పనిసరిగా తప్పనిసరి తద్దినం కింద ఇచ్చినట్టుగా మనసులో కలుక్కుమన్నట్టు అనిపిస్తుంటుంది. రాంభూపాల్ గారు మీరేమంటారు? అశోక్ గజపతిరాజు అంత పెద్ద సీనియర్ నాయకుడికి ఓ చిన్నగా గవర్నర్ అంటే అంతా కలిపి 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండని ఒక చిన్న రాష్ట్రం, బహుశా దేశంలో ఉన్న లడాక్ వీటితో కంటే కొద్దిగా ఉన్న పెద్దదేమో తెలియదు. 40 మంది ఎమ్మెల్యేలు 6 ఎంపీలు ఉన్నారట. దానికి ఇట్లా వేయటం ఆ స్థాయి నాయకుడికి కొంచెం అది అంత శోభనిస్తుందంటారా? రాంభూపాల్ మీకు ప్యానలిస్టులకు అదే వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు శుభాంశు శుక్లా గారు కూడా మన అంతరిక్షం నుంచి దిగుతున్నారు కనుక ఆయనకు కూడా మనం అందరం స్వాగతం పలుకుతాం. ముఖ్యంగా మీరు అడిగినట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో కీలకమైన భాగస్వామి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం. ఆ ప్రభుత్వం ఉండడంలో మాదే కీలకమైన వాళ్ళు చెప్తున్నారు, వాస్తవం కూడా అదే. కానీ అట్లాంటి కీలకమైన భాగస్వామికి ఇంత చిన్న రాష్ట్రానికి గవర్నర్ సాధించుకోవడం కూడా గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న శుభాకాంక్షలు తెలిపినారు. ఇది మన తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచిందని. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నేను ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ అన్నాడు కదా సార్. తెలుగు పెంచినట్ట తగ్గించినట్ట అదే అడుగుతున్నా. ఇప్పుడు ఆత్మగౌరవం అంటే ఏమిటి? మన స్థాయికి తగ్గట్టుగా, మన హోదాకి తగ్గట్టుగా మన గౌరవం ఇస్తే అది ఆత్మగౌరవం అనంగా మనం ఇప్పటి వరకు మనం చూసింది చదివింది. కానీ ఆత్మగౌరవం అంటే గోవా రాష్ట్రానికి, అందులో చిన్న రాష్ట్రం హోదా, గవర్నర్ హోదా అనేది అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ అయి ఉండొచ్చు. కానీ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆ వ్యక్తికి ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి ఆ పార్టీ, ఆ వ్యక్తి ద్వారా ఏ పార్టీకి అయితే రిప్రజెంటేషన్ ఇస్తున్నారో ఆ పార్టీ యొక్క అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని కదా ప్రాధాన్యతలు ఇవ్వాల్సిందే. కానీ ఇంత చిన్న రాష్ట్రానికి ఇవ్వడం అనేది మరి అశోక్ గజపతిరాజు గారు కూడా ఆనందం వ్యక్తం చేసినాడు. తను ప్రూవ్ చేసుకుంటానండి. సంతోషం ఇచ్చిన తర్వాత తప్పదు కదా, ఎవరైనా కాదండి. అధికార పార్టీ ఎన్డీఏ గవర్నమెంటే అక్కడ ఉంది, సంతకాలు పెట్టడం తప్పితే ప్రూవ్ చేసుకునేది ఏముంటుంది దీంట్లో గవర్నర్ గా? అందుకని నేను అనేది ఆ హోదా తగ్గట్టు ఆయన సీనియర్ కేంద్ర మంత్రి కూడా మీరు అన్నట్టుగా రాష్ట్ర వరుస ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో మంత్రే కాదు కేంద్రంలో కూడా మంత్రి, అనేక మందికి గౌరవప్రదంగా ఉండేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి హోదాకు తగ్గట్టుగా ఈ రోజు భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం భాగస్వామ్య ప్రాధాన్యత తగ్గట్టుగా ఆ ప్రాధాన్యత రాలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. అదే 85 నుంచి 89 వరకు మంత్రిగా ఉన్నారు. 78లో జనతా పార్టీ, 83 నుంచి తెలుగుదేశం పార్టీ. సరే, ఆ తర్వాత ఇది చీలికప్పుడు చంద్రబాబు గారితో పాటు ఉన్నాడు ఆయన, అది వేరే కదా. ఆ తర్వాత 94 నుంచి 2004 వరకు రాష్ట్ర మంత్రి, 15 ఏళ్ల పాటు పనిచేసిన అతి తక్కువ మందిలో ఈయన ఒకడు. అట్లాగే 2014-19 మధ్య కేంద్ర మంత్రి. ఇంత పెద్ద సీనియర్కి ఎవరో ప్రొఫెసర్ గారికి వాళ్ళకి ఇవ్వడానికి మనకి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ స్థాయికి ఈయన కూడా తగ్గించారేమో అని నాకు కూడా అనిపించింది. మీరు కూడా మాట్లాడతారా శ్రీధర్ గారు దీని మీద సంక్షిప్తంగా? తొమ్మిది గారు నమస్కారం అండి. ప్రేక్షకులకి పెద్దవాళ్ళకి అందరికి నమస్కారాలు అండి. అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ రావటం అనేది స్వాగతిస్తున్నాం. అలాగే ఒక విధంగా ఆయనకి సముచిత స్థానం ఇచ్చినట్టు అనేది ఒప్పుకోవాలి. అది హోదా తక్కువ తీసి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు 21 సార్లు ఢిల్లీకి వెళ్ళి మా వాళ్ళకి గవర్నర్ ఇవ్వండి, మా వాళ్ళకి అది ఇవ్వండి అని చెప్పి అడగటం తప్పితే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు తెచ్చుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక రాంభూపాల్ గారు మాట్లాడుతా కేంద్రం మన మీద ఆధారపడినప్పుడు మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అంటే ఇదే కారణం. ఇప్పుడు అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళకి
గవర్నర్ అడగడంలో తప్పులేదు. కానీ గవర్నర్ కంటే కూడా కేంద్రంలో పవర్ఫుల్ పోస్టులు కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బోర్డ్ చైర్మన్, ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, లేకపోతే పోర్ట్ కార్పొరేషన్లు, ఇలాంటి పెద్ద పెద్ద మనకి రాష్ట్రానికి సంబంధించినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటిలో మీరు చెప్పినట్లు కొన్నిట్లో సీనియర్ ఐఏఎస్ రిటైర్ అయిన వాళ్ళని, అవునండి, ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులను కూడా అకామిడేట్ చేస్తారు. సో అలాంటి పదవులు తీసుకొస్తే రాష్ట్రానికి ఒక 10 రూపాయలు ఉపయోగం పడుతుంది. అంతేగాని ఇలాంటి గవర్నర్లు తీసుకొచ్చినందువలన ఆయనకి వ్యక్తిగతంగా ఆయనకి మెరుగే గాని, లేదే వాళ్ళ పార్టీ వాళ్ళు 10 మందికి చెప్పుకోవటానికి మేము గవర్నర్ పదవి ఇప్పించామని చెప్పుకోవటానికి కానీ దాని వలన ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి ఒక్క అనా పైసా ఉపయోగం ఉండదు. అది వేరే యాంగిల్. మీరు మామూలుగా మీరు స్వాగతం పలికారు, ప్లస్ మరోవైపు ఈ యాంగిల్కి వెళ్ళారు. ఇక్కడ ఇష్యూ వల్ల కేవలం గవర్నర్ అంత పెద్ద సీనియర్ నేతకి ఇంత చిన్న పదవా, నా దృష్టిలో అయితే ఖచ్చితంగా చిన్న పదవే. ఆయనకి అంత శోభనిచ్చే పదవి కాదు, గౌరవం కాదు, ఇంకాస్త గౌరవం ఎక్కువ ఇచ్చి ఉండాలి అనేది మా ఓటు వాళ్ళ ఫీలింగ్. నేను చెప్పేది కూడా అదే కొమ్మినేని గారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు లాంటి వ్యక్తికి ఏ పెద్ద రాష్ట్రానికో ఇవ్వాలి. ఒక విధంగా సంతోషం ఏంటంటే గోవా కంటే పాండిచేరికి ఇవ్వలేదు. కానీ ఒకప్పుడు ఆ అశోక్ గజపతిరాజు గారు స్టైలు తీరుని బట్టి చూస్తే ఇదేంది నాకు అక్కర్లేదని చెప్పేంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి చివరికి ఇప్పుడు ఈ తుమ్రి పదవికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి అంటే ఆయన స్థాయి ఏ రకంగా తగ్గింది, ఆయన పాపం ఆయన దైన్య స్థితిలో ఉన్నాడనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎందుకంటే మేము పర్సనల్గా కూడా చాలాసార్లు చూసేవాళ్ళం కదా, చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. ఎన్టీ రామారావు అంతటి వాడినే ఎదిరించినటువంటి ఇది ఉంది ఆయనకి, మాకు తెలుసు కదా అప్పట్లో. అటువంటి వ్యక్తి చంద్రబాబు గారికి సరే కొంత తగ్గి ఉన్నాడు, అది వేరే విషయం. ఆ చంద్రబాబు ఏం చేసినా సరే ఈయన కూడా చేతులెత్తడం తప్పితే ఇంకేం చేయలేదు, అది వేరే సంగతి. కానీ కనీసం సీనియారిటీ రీత్యా ఆయనకున్న పదవి, ఆయన చేసినటువంటి పదవుల రీత్యా అన్నా సరే కాస్త మంచి రాష్ట్రానికి, కొంచెం పెద్ద రాష్ట్రానికి గవర్నర్షిప్ ఇస్తే బాగుండేదేమో అని అనిపిస్తుంది. రైట్.